సుదీర్ఘ చరిత్ర కలిగిన ఒంగోలు జూవెట్ రాఘవయ్య మెమోరియల్ చర్చిలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. చిన్నారులకు చాక్లెట్లు పంచిపెట్టారు. ఫాస్టర్ ఎంఎన్ రాజు సంఘస్థులకు దైవ సందేశాన్ని అందించారు. ట్రెజరర్ పాలేటి జరూషా రవికుమార్, సెక్రటరీ స్వరూప్, చైర్మన్ రాణా విజయ్ కుమార్, అరుణ్ ధీరజ్, జైపాల్, స్టాండింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సంఘస్థులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు మనము గణతంత్ర స్వాతంత్ర వేడుకల్లో 77వ సంవత్సరంలో మనం ఉన్నాము. సుమారుగా 1950 జనవరి 26వ తారీఖున ఈ రాజ్యాంగం అంతటిని చక్కగా క్రోడీకరించుకొని మనం బతకబోయే విధానం భూమి మీద ఎలా ఉంటుంది, ఇక మీదట మనము ఎలా మాట్లాడాలి, ఎలా పనులు చేసుకోవాలి, దేశంలో ఎవరిని ఎలా గౌరవించాలి, ఇదంతా తెలుసుకోవటం కోసం ఇదిగో ఈరోజు ఇలాగున జనవరి 26వ తేదీన ప్రతి సంవత్సరము మనకు వచ్చినటువంటి స్వాతంత్రాన్ని బట్టి, మనకు వచ్చినటువంటి రాజ్యాంగాన్ని బట్టి, బ్రతికి విధానాన్ని బట్టి మనం సంతోషిస్తాం. అయితే దీనికి దేవుడు ఏం చెప్తున్నాడు అనేది మనకు ముఖ్యమైనది. ఆ రోజు దీనిని మనము ఈ 77వ గణతంత్ర దినోత్సవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలం సస్యశ్యామలం మాతరం వందే మాతరం సుప్రజోత్స్న పులకితయామిని పుల్లకుసుమిత మధుర శోభిని సుహాసిని సుమధుర భాషిణి సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. ఇప్పుడు మన మధ్యన ఉన్నటువంటి మన అసిస్టెంట్ సంఘ కాపరైనటువంటి రాజు బ్రదర్ గారు వచ్చి జెండా ఆవిష్కరణ చేస్తారు. అటెన్షన్, స్టాండర్డీస్, అటెన్షన్, స్టాండర్డీస్, అటెన్షన్. సాల్యూట్. జనగణమన జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే. జై హింద్. డిస్బర్స్. ఎవరు దేవుని నామములో 77వ గణతంత్ర దినోత్సవానికి విచ్చేసినటువంటి జేఎంబి సంఘం అంతటికి శుభములు తెలియజేస్తున్నాను. మనకి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినప్పటికీ మనకి పూర్తి స్వాతంత్రం అనగా మనకు ఒక చట్టం, ఆ చట్టాన్ని దాన్ని మనమే అమలు చేసుకునే రీతిలో మనకు ఒక రాజ్యాంగం, ఆ రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి రచించారు. సో ఇంకా కొంతమంది పెద్దలు కలిసి మనకి ఆ రాజ్యాంగాన్ని రచించారు. నిజానికి ఫస్ట్ అది పైన ఉన్న రంగు కాషాయం కాదు, రక్తవర్ణం ఉండేది, ఎరుపు ఉండేది, అంటే ప్రాణత్యాగం చేశారు అని. తర్వాత కింద తెలుపు ఉంది కదా, శాంతి కలిగి బతకటానికి ఇదంతా జరిగింది అని చెప్పటానికి. కింద ఆకుపచ్చ ఉంది కదా,
అందరూ సమృద్ధితో సంతోషంతో పాడి పంటలతో బ్రతకాలి, ఇది మన దేశం యొక్క ఉద్దేశము అని చెప్పటానికి. అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మనకి చక్కటి వాక్యాన్ని అందించిన పాస్టర్ గారు చెప్పిన రీతిగా మనకి బైబిల్ ఎప్పుడో మనకి స్వతంత్రాన్ని దేవుడు బైబిల్లో ఇచ్చాడు మనకి. సో బైబిల్ని కూడా ఆయన పరిశీలించి దేవుడు చెప్పిన ఆ యొక్క డైరెక్షన్స్ దాన్ని కూడా ఆయన మరి ఇన్స్పైర్ చేసుకొని మన ఒక కాన్స్టిట్యూషన్లో పెట్టారు. సో దీనికి మనం ఎంతో కూడా మరి అంబేద్కర్ గారి మరి మన